హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఎస్ఐఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జూన్ 15 నుంచి జూలై 14 దాకా 30 రోజుల సర్వే అయితే మొదలవబోతుంది. బిఎల్లో మన ఇంటికి వస్తే ఏ డాక్యుమెంట్లు ఇవ్వాలి, అసలు ప్రొసీజర్ ఏంటి, ఈ ఎస్ఐఆర్ గురించి మనం ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఒకసారి మనం ఈ ఎస్ఐఆర్ గురించి అయితే ఒక చిన్న బ్రీఫ్ డిస్కషన్ అయితే చూద్దాం. ఎస్ఐఆర్ అనేది లాస్ట్ 2002లో జరిగింది. దాని తర్వాత అంటే 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనకి థర్డ్ ఫేజ్ కింద ఆంధ్ర, తెలంగాణ, మన కర్ణాటక ఈ మొత్తంతో కలిపి 16 రాష్ట్రాలు ఫేజ్ 3లో భాగంగా ఇప్పుడు 2026లో అయితే జరగబోతుంది. ఆల్రెడీ మనకి రాష్ట్ర ఎన్నికల అధికారి గారు చెప్పిన విషయం ఏంటంటే జూన్ 14 అంటే నిన్నటి రోజు మధ్యాహ్నానికి సుమారు 80% మ్యాపింగ్ అయితే జరిగిపోయిందండి ప్రీ ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మ్యాపింగ్. మనకి టోటల్ ఓటర్స్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్కి అంటే 2024 ఓటర్ లిస్ట్ ప్రకారం 4,16,00,000 మంది సుమారుగా. దాంట్లో 80% అంటే సుమారు 3,75,00,000 మందికి మ్యాపింగ్ అయితే చేసేశారు. సో ఈ 3,75,00,000 మంది ఓట్లు అయితే ఎక్కడికి పోవు, వీళ్ళ ఓట్లు సురక్షితంగా ఉంటాయి. ఇంకా బ్యాలెన్స్ ఉన్న 42 లక్షల ఓట్లని ఇప్పుడైతే ఈ బిఎల్ఓస్ ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ అయితే చేయబోతున్నారు. సరైన డాక్యుమెంట్ ఇప్పుడు ఇవ్వకపోతే ఈ 42 లక్షల ఓట్లు గల్లంతవుతాయి. అందుకే చాలా కేర్ఫుల్గా, ఎందుకంటే మన ఎక్కువగా ఇటు నుంచి వర్క్ కోసం చెన్నై, బెంగళూరు లేదంటే హైదరాబాద్ వెళ్తుంటారు కాబట్టి సో ఈ 30 రోజులు కంపల్సరీ మన ఇంట్లో ఉండి మన ఈ డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేసుకుంటే ఈ మ్యాపింగ్ ప్రక్రియ అనేది సజావుగా పూర్తవుతుంది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఓటర్ లిస్ట్లో మన పేరు అయితే ఉంటుంది. సో ఏపీలో మొత్తం మనకి 46,397 బిఎల్ఓలు ఉన్నారండి. బిఎల్ఏలు ప్రతి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ బిఎల్ఏలు ఉంచుకుంటారు. సో బిఎల్ఏల సహాయంతో వాళ్ళు ఈ రోజు నుంచి ఇంటింటికి ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఓటర్ యొక్క ఎన్యుమరేషన్ ఫామ్స్ అయితే ఫిల్ చేపిస్తారు మీ చేతే. మీకు ఫిల్ చేయటం చేత కాకపోతే మీకైతే హెల్ప్ చేస్తారండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను ఇందాక చెప్పాను కదా 80% మందికి మ్యాపింగ్ అయిపోయిందని. ఆ మ్యాపింగ్ అయిపోయిన వాళ్ళైతే కొత్తగా డాక్యుమెంట్ ఇవ్వాల్సిన పని లేదు, కానీ జస్ట్ ఒక ఫోటో అయితే సరిపోతుందండి. ఫోటో అనేది కంపల్సరీ. అది మ్యాపింగ్ అయినా అవ్వకపోయినా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంట్లో పెట్టుకోండి, ఎందుకంటే కంపల్సరీ ఓటర్లు ఈ ఎన్యుమరేషన్ ఫామ్కి జత చేస్తారు. మీ థంబ్ ఇంప్రెషన్ కానీ సిగ్నేచర్ కానీ చేసి ఎన్యుమరేషన్ ఫామ్ బిఎల్ఓ గారికి ఇచ్చి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేస్తే అక్కడితో ఈ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిపోతుంది. మీ ఓటు సేఫ్. ఇది కాక మీరు గనక లేకుండా మీ ఇంటి పెద్ద ఎవరైనా ఉంటే వాళ్ళ చేత అయినా కూడా ఈ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు, కానీ మీరుంటే బెటర్ అనేది నా అభిప్రాయం. ఇంకోటి, ఓన్లీ పాస్పోర్ట్ సైజ్ ఒకటే సరిపోతుందా అంటే కాదండి. ఎందుకంటే మన ఓటర్ లిస్టులో ఖచ్చితంగా ఈ నేమ్స్ కరెక్షను, ఈ జెండర్ కానీ లేదంటే ఈ మన తల్లి తండ్రి పేరు కానీ లేదంటే భర్త పేరు కానీ ఇక్కడ ఎక్కడో మిస్టేక్స్ ఉంటాయి. నేమ్ మిస్టేక్ కూడా ఉంటుంది, లేదంటే మొబైల్ నెంబర్ మనకి లింక్ కూడా అయి ఉండదు. సో కంపల్సరీ ఈ ఆధార్, రేషను ఇలాంటి మన జెరాక్స్ కానీ పెట్టుకుంటే మనకు కంపల్సరీ హెల్ప్ అవుతుంది. ఏదైనా కరెక్షన్స్ ఉంటే చిన్న కరెక్షన్స్ ఫామ్ 8 ద్వారా ఈ బిఎల్ఓ సర్వేతో అది మొత్తంగా నీట్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ అయితే రెడీ అయితే చేసుకొని పెట్టుకోండి. మ్యాపింగ్ అయినా కూడా మ్యాపింగ్ మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు మ్యాపింగ్ కాని వాళ్ళు 42 లక్షల మంది ఉన్నారని చెప్పాను కదా. వీళ్ళు ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అంటే voters.eci.gov.in. అక్కడ మీ గత సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని ఉంటుందండి, దాంట్లో వెళ్ళి మీరు వెతుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు మీ బిఎల్ఓ పేరు తెలుసో వాళ్ళ మొబైల్ నెంబర్ కావాలనుకుంటే సేమ్ అదే వెబ్సైట్లో నో యువర్ బిఎల్ఓ అని ఉంటుంది. అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ నెంబర్ ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఈ జూలై 14 దాకా ఈ 30 రోజుల్లో ఈ సర్వే పూర్తయిన తర్వాత మనకి జూలై 21న ముసాయిదా ఈ డ్రాఫ్ట్ లిస్ట్ ఓటర్స్ లిస్ట్ వదులుతారు. దాంట్లో గనక మన పేరుంటే మీరు నిరభ్యంతరంగా మీ ఓటు ఉన్నట్టే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వన్స్ గనక దాంట్లో గనక మీ పేరు లేదంటే, ఇది పాయింట్ మైండ్లో గుర్తుపెట్టుకోండి, జూలై 21 రోజు వదిలే ఓటర్ లిస్ట్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో మీ పేరు లేకపోతే మీరు ఈఆర్ఓ గారు కానీ ఏఈఆర్ఓ గారి చుట్టూ తిరగాల్సి ఉంటుంది.
సో చాలా జాగ్రత్తగా బిఎల్ఓ వచ్చినప్పుడే నేను చెప్పినట్టు డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డ్ కానీ, ఈ ఫోటో ఇవన్నీ ఉంటే పెట్టుకోండి. ఇంకోటి 2002 మ్యాపింగ్లో మీరు గనక అవ్వలేకపోయారు, ఆ టైంలో మీరు లేరనుకుందాం ఓటు, అప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఒక 11 డాక్యుమెంట్స్ అయితే చెప్పిందండి. ఆ 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి మీ దగ్గర ఉంటే తప్ప మిమ్మల్ని ఓటర్ లిస్ట్లో జాయిన్ చేయరు. ఆ 11లో ఆధార్ లేదు, ముందే చెప్తున్నా. ఈ 11 డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీది మ్యాపింగ్ అవ్వదు అని మీకు గనక ముందే తెలిస్తే ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఆ డాక్యుమెంట్స్ ఏవి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఉద్యోగి లేదా పెన్షన్ వంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఎల్ఐసి సెక్టార్ యూనిట్లు గుర్తింపు చేసిన కార్డులు. ఇవన్నీ బ్యాంక్ ఎల్ఐసి అనేది 1984కి ముందు ఉండాలండి. రీసెంట్గా బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ పెడతానంటే కుదరదు, 1924 ముందువి. నెక్స్ట్ జనన ధృవీకరణ పత్రం, అదే బర్త్ సర్టిఫికేటు, లేకపోతే పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్టు, లేదంటే విశ్వవిద్యాలయాలు లేదా సంబంధిత బోర్డులు జారీ చేసిన విద్యార్హత కార్డులు, అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ, లేదంటే మీకు మన ఈ ఓడి కానీ, పీసీసీ ఉంటే సర్టిఫికేట్స్ కానీ అదైనా ఉండాలి. సంబంధిత రాష్ట్రాలు జారీ చేసిన శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, ఒకప్పుడు రెసిడెంట్ సర్టిఫికేట్ అని ఉండేదండి, ఇప్పుడు క్యాస్ట్లో కూడా నేటివిటీ ఉంటుంది, అందుకే నేను క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా దాచుకోండి అని చెప్తున్నాను. రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ, అటవీ హక్కుల చెందిన పత్రం, సంబంధిత శాఖల ద్వారా చేసిన ఓబీసీ ఎస్సీ ఎస్టీ, చూసారుగా, ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా చెల్లుతుంది, ఎటువంటి భయం అయితే అవసరం లేదు. నెక్స్ట్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, రాష్ట్ర స్థానిక అథారిటీలు జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్టరు, ప్రభుత్వం జారీ చేసిన భూమి గృహ కేటాయింపుల సర్టిఫికేటు. సో దీంట్లో మనకు చాలా ఈజీగా దొరికేది ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేటు, రెసిడెంట్ సర్టిఫికేటు, లేదంటే అప్పట్లో మీరు చదువుకొని ఉంటే ఈ 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ, ఇవి చాలా అందరి దగ్గర ఉండేవి. సో మ్యాపింగ్ కానటువంటి ఆ 42 లక్షల మంది అవ్వకపోతే ఏదైనా రీజన్ ఉంటే ఈ డాక్యుమెంట్స్ కనుక ఉంచుకుంటే మీరు నిరభ్యంతరంగా మీ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది, మీ ఓటు ఎక్కడా పోదు. వన్స్ మీరు గనక మీకైతే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. బిఎల్ఓ మీ ఇంటికి వస్తారు, మీది మ్యాపింగ్ అయిందనుకోండి, ఒక ఫోటో ఇస్తారు, కరెక్షన్స్ ఏం లేకపోతే అది ఎలా ఫిల్ చేయాలో చెప్తారు, మీరు ఫిల్ చేస్తారు, సైన్ చేసి ఫోటోతో పాటు ఇచ్చేస్తారు. రెండో పద్ధతి, మీది మ్యాపింగ్ అయింది, బిఎల్ఓ మీ ఇంటికి వస్తారు, కానీ పేరు మొబైల్ నెంబర్లో ఏదైనా తేడా, మొబైల్ నెంబర్లో లింక్ చేయాలంటే ఫామ్ 8 కన్సెంట్ ఏదో ఒకటి ఆధార్ కానీ ఏదైనా పెడతారు, సైన్ చేసి ఇచ్చేస్తారు. అక్కడ ఆయన యాప్లో తన ఈసీఐ నెట్ బిఎల్ఓ యాప్లో అప్డేట్ చేసేస్తారు, మీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. కానీ సపోజ్ మీ పిల్లలు కానీ మీ మనవాళ్ళు కానీ మీ దగ్గర డాక్యుమెంట్లు లేవు, బిఎల్ఓ మీకు ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొచ్చి చేతిలోకి ఇచ్చి ఎలా ఫిల్ చేయాలో చెప్పి మీ దగ్గర డాక్యుమెంట్ లేవు కాబట్టి వెళ్ళిపోతారు. అప్పుడు ఖచ్చితంగా మీరే అది ఎలా ఫిల్ చేయాలో తెలుసుకొని మ్యాపింగ్ అవ్వని పరిస్థితుల్లో ఆ డాక్యుమెంట్స్ తెచ్చి నేను చెప్పినట్టు ఈ 11 డాక్యుమెంట్లు అప్పుడు మీరే బిఎల్ఓకి ఇవ్వడమో, బిఎల్ఓ నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకుంటే మీరే కాల్ చేసి చెప్పడము, తీసుకొని ఇస్తే అది ఆయన మొబైల్ యాప్లో కనుక బిఎల్ఓ యాప్లో చేస్తే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. దీంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మూడో కేసు, ఇంటికి తాళం వేశారు, మీకు తెలీదు, ఇప్పుడు ఎస్ఐఆర్ జరుగుతున్న పాపం ఇంకా చాలా మందికి తెలియకపోవచ్చు అండి, తప్పేం కాదు. ఎందుకంటే పనుల దృష్ట్యా చాలా మందికి చాలా తక్కువ ఈ బయట జరుగుతున్న విషయాలు తెలియకపోగా వాళ్ళు ఎక్కడో వేరే వేరే రాష్ట్రాల్లో ఉండిపోవచ్చు. అలాంటప్పుడు డోర్ లాక్ అని వచ్చిన తర్వాత మీ కన్సెంట్ ఒక 3 సార్లు అయితే విజిట్ చేస్తారండి. ఈ నెలలో ఈ 30 రోజుల్లో కనీసం 3 సార్లు విజిట్ చేయాలి కంపల్సరీ బిఎల్ఓ. విజిట్ చేసిన తర్వాతే డోర్ లాక్ పెట్టేస్తారు. సో మన ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కానీ మీకు తెలుసుంటారు కదా, మీ చుట్టుపక్కన వాళ్ళు, మీకు బంధువులు కానీ, లేదంటే రిలేటివ్స్, మీ నైబర్స్ కానీ, పాపం వాళ్ళు అక్కడ ఉంటే మీకు ఫోన్ నెంబర్ తెలిస్తే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఈ 30 డేస్లో ఖచ్చితంగా ఒక 2-3 రోజులు వచ్చి కన్సర్న్ డాక్యుమెంట్స్తో ఇక్కడ సర్వే చేయించుకొని వెళ్ళమని చెప్పండి. మీరు ఈ విషయం చెప్తే వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతున్నట్టుంది. మన ఓటర్ లిస్ట్ కూడా ప్యూరిఫికేషన్ చాలా ఖచ్చితంగా ఉంటుంది. రేపు ఎలక్షన్స్ జరిగిన ఖచ్చితత్వంగా మనకి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా పెరిగే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే మెయిన్ ఎస్ఐఆర్ చేయడానికి రీజను డెత్స్ని తీసేస్తారు, డబుల్ ఎంట్రీని తీసేస్తారు, నెక్స్ట్ పర్మనెంట్గా వెళ్ళిపోయిన వాళ్ళని తీసేస్తారు. కాబట్టి ఒక మంచి ప్యూరిఫైడ్ ఓటర్ లిస్ట్ రావడానికి ఈ ఎస్ఐఆర్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా
వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ఒక ఎస్ఐఆర్ ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, ఈ రోజు నుంచి మొదలవుతుంది. సో ఎక్కడున్నా గనక మీరు మన ఊరికొచ్చి మీ బిఎల్ఓ చేత ఈ ఎన్యుమరేషన్ చేయించామని వాళ్ళకి చెప్పండి. ఇది చాలా నాకు తెలిసి మ్యాక్సిమం అన్ని డౌట్లు కవర్ చేశానండి. అయినా ఎక్కడైనా మీకు ఏదైనా డౌట్ వస్తే ఈ బిఎల్ఓ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే మాట నిరభ్యంతరంగా మన కమెంట్ సెక్షన్లో మీరు టైప్ చేసి పెట్టండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కొంచెం లేట్ అయినా కనుక నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకో వీడియో కూడా బిఎల్ఓ రిలేటెడ్ వస్తుంది, ఎస్ఐఆర్ గురించి. సో ఈ వీడియో చాలా చాలా కేర్ఫుల్గా తయారు చేశాను. మీకు గనక నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్న అది తెలంగాణ కానివ్వండి, ఎందుకంటే 10 రోజుల్లో మన తెలంగాణ మిత్రులకు కూడాను ఇది స్టార్ట్ అవబోతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసే పని అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.